ఫైనల్లీ మొత్తానికి ఈ సినిమా చూశాను. ఈ సినిమా చూడడానికి చాలా ట్రై చేశాను. నా దగ్గర ఉన్న థియేటర్స్‌లో ఈ సినిమా ఆడకపోగా నేను ట్రావెల్ చేసి వెళ్ళేటప్పటికి సినిమా స్టార్ట్ అయిపోవడం ఇలా జరిగిందనమాట. సో దానివల్ల నేను ప్రాపర్‌గా మళ్ళీ సినిమా ఫస్ట్ నుంచి ప్రాపర్‌గా చూసి రివ్యూ ఇస్తున్నాను. ఈ సినిమా గురించి సింపుల్‌గా మాట్లాడాలంటే ఈ పర్సన్, దిస్ పర్సన్, ఈ పర్సన్ వల్ల సినిమాకు ఒక లైఫ్ వచ్చింది. యాక్చువల్లీ ట్రైలర్ చూసేటప్పుడు నేను అరే ఈ క్యారెక్టర్ ఏంటో కొంచెం ఓవర్ అవుతుంది ఏంటి అని అనిపించింది, కానీ సినిమాలో ఈ క్యారెక్టర్ వల్లనే మనం పూర్తి సినిమా చూడగలుగుతాం. సినిమా చాలా చాలా సింపుల్ ప్లాట్. ఈ ప్లాట్ ఈ నగరానికి ఏమైంది సినిమా నుంచి తీసుకున్న ప్లాట్ లాగా ఉంటుంది అనమాట. గోవాకి వెళ్ళడం, ఒకళ్ళకి డబ్బు పిచ్చి ఉండడం, ఇదంతా చాలా సిమిలర్గా ఉంటుంది. ఆ కారు, ఈవెన్ ద పోస్టర్స్ కూడా చాలా వరకు చాలా సిమిలర్గా అనిపిస్తుంది. ఓకే, సిమిలర్గా ఉంటే ఏంటి, బడ్డీ కామెడీ అనేది వర్కౌట్ అవుతే చాలు, అది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్నా. ఆ బడ్డీ కామెడీ వర్కౌట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ క్యారెక్టరే. ఈ క్యారెక్టర్ వల్ల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫేస్ మీద ఒక స్మైల్ అయితే మెయింటైన్ అయింది. సినిమాని కాస్త స్ట్రెచ్ చేశారు. అంటే మనకి పాయింట్ అర్థమైపోయిన తర్వాత సినిమా చాలా వరకు స్ట్రెచ్ అవుతుంటుంది. సీన్స్ కంటే ఎక్కువ మూమెంట్స్ మీద ఉంటుంది. సో ఈ సినిమాకి ఒక ఫ్లో అనేది అంత స్ట్రైట్గా ఉండదు. సీన్స్, మెమరీస్, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా గొడవలు, ఆర్గ్యుమెంట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. కానీ చాలా వరకు కొన్ని ఫ్లాట్గా వెళ్ళిపోయినాయి, కొన్ని అంతగా వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే టెక్నికల్గా ఓకే, బాగానే అనిపించింది. మ్యూజిక్ అదంతా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు, బట్ ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. కొంచెం మధ్యలో ప్రీ ఇంటర్వెల్ పోర్షన్ దగ్గర బాగా స్ట్రెచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక సీన్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఫ్రెండ్స్తో వెళ్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే రిలేట్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మన ఫ్రెండ్స్లో ఇలాంటి దూల పనులు చేసేవాళ్ళు, ఆర్గ్యుమెంట్లు పెట్టుకునే వాళ్ళు, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క టైప్ ఇలా ఉంటారనమాట. సో అందరం కలిసి డెఫినెట్లీ గోవా ట్రిప్ వెళ్ళాలనే ప్లాన్ మాత్రం అందరికీ ఉంటుంది కదా బ్రెయిన్లో. సో ఆ ట్రిప్ని నెరవేర్చే ప్రాసెసే ఈ సినిమా. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బడ్డీ కామెడీ వర్కౌట్ అయిందండి, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే కాదు. ఆ వర్కౌట్ అవ్వడానికి రీజన్ కూడా ఈ క్యారెక్టర్ అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎలా అంటే మంచి పాప్కార్న్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సరదాగా ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ ఏమన్నా అలా గుర్తు తెచ్చుకోవాలంటే ఈ సినిమాకి వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్ తోటి. టూ మచ్ ఫన్నీగా, టూ మచ్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.